వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధ టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి సోమవారం పెద్ద ఎత్తున రాధారంగ మిత్రమండలి సభ్యులు విజయవాడలోని రాధ నివాసానికి తరలివచ్చారు. వారితో ప్రత్యేకంగా భేటీ అయిన రాధ తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో అత్యధికులు ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరితే బాగుంటుందన్న సూచనలు వచ్చినట్లు తెలిసిందే. మరోవైపు రాధాతో టచ్ లో ఉన్న టీడీపీ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తం పరిణామాలను అంచనా వేస్తున్న రాధ టీడీపీ వైపు వెళ్లటానికే సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అన్ని అనుకూలిస్తే మంగళ బుధవారాల్లో ఆయన సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. అనంతరం పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి టీడీపీలో చేరవచ్చని సన్నిహితులు చెబుతున్నారు. రాధాతో భేటీ అనంతరం రాధారంగ మిత్రమండలి సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ జగన్ వైసీపీ టికెట్లను అమ్ముకుంటున్నారు, అందుకే రాధాకు టికెట్ను నిరాకరించారు. రానున్న ఎన్నికల్లో రాధారంగ అభిమానులు ఎవరూ వైసీపీకి ఓట్లు వెయ్యవద్దు అని వారు పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగుదేశంలోకి వంగవీటి రాధ రాకను సీఎం చంద్రబాబు ధృవీకరించారు. 25న రాధాకృష్ణ పార్టీలో చేరుతున్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయనను తీసుకుంటున్నామని, కలుపుకుని వెళ్లాలని జిల్లా నేతలను చంద్రబాబు ఆదేశించారు. సోమవారం రాత్రి మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విడిగా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యలను పిలిపించుకుని మాట్లాడారు. వారితో రాధా చేరిక గురించి చెప్పగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది.